హలో ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో మహాభారతం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రశ్న ఏమిటంటే, యుద్ధం తరువాత కౌరవ పక్షంలో జీవించి మిగిలిన ఏకైక యోధుడెవ్వరు? మనకి సమాధానం అశ్వత్థామ. మనం మహాభారతంలో సౌప్తిక పర్వంలో విశేషాలు ఒకసారి పరిశీలిద్దాం. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం తరువాత కౌరవుల పక్షాన మిగిలిన వారు ముగ్గురు. వారెవరంటే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. సౌప్తిక పర్వంలో ఆ సౌప్తిక వేళ దారుణ మారణకాండ ముగించుకొని అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మను కలుసుకున్నాడు. మామ, ఇక్కడ మామ అంటే అశ్వత్థామ యొక్క మేనమామ కృపాచార్యులు వారు. అశ్వత్థామ తల్లిగారు కృపి యొక్క అన్నగారు కృపాచార్యులు వారు. అందుకని అశ్వత్థామ కృపాచార్యులు వారిని మామ అని సంబోధిస్తున్నారు. సకల పాంచాలురు చచ్చారు. పాంచాలి కొడుకులందరూ యమసదనానికి వెళ్ళారు. మత్స్య, ప్రభద్ర మొదలగు సైనిక బలములు ఒక్కరూ మిగల్లేదు. హయములు, ఏనుగులు అన్నీ చచ్చాయి. కానీ కృష్ణుడు, పాండవులు, సాత్యకి మాత్రం చావలేదు. వారు ఎక్కడ ఉన్నారో తెలియదు అని అన్నాడు అశ్వత్థామ. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ యుద్ధం తర్వాత మనకి కౌరవుల పక్షాన మిగిలింది ముగ్గురు. వారెవరంటే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. వీరినే త్రిరథులు అంటారు, ముగ్గురు రథులు. పాండవుల పక్షాన మిగిలింది 7. పాండవులు 5 మంది, కృష్ణుడు, సాత్యకి. కృపాచార్యుడు కృతవర్మ, అశ్వత్థామ బల పరాక్రమాలను పొగిడారు. మామ, పాండవులను తప్ప మిగిలిన వాళ్ళందరినీ చంపాను. ఫలితం ఏముంది చెప్పు? అపాండవం చేస్తే రారాజు మనస్సుకు శాంతి కానీ, తక్కిన వారు ఎంతమందిని చంపితే ఏమి ఫలం అని అన్నాడు అశ్వత్థామ. అదేమిటి అశ్వత్థామ? ఒకే ఒక్క రాత్రిలో దుష్టద్యుమ్నుడు మొదలగు పాంచాలులను, ద్రౌపదీ సుతులను, వారి వారి సైన్యములను ఒక్కరిని వదలకుండా పేరు పేరున చంపావు. అది మాత్రం సామాన్యమైన విషయమా చెప్పు అని అశ్వత్థామను కీర్తించారు. మామ, కృతవర్మ, ఇప్పుడు మనము రారాజు సుయోధను వద్దకు పోయి జరిగిన విషయం చెప్పి అతని మనస్సుకు శాంతి చేకూరుస్తాము అని పలికి ఆ 3 రధికులు సుయోధను వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో సుయోధనుడు రక్తంతో తడిసిన నేల మీద పొర్లుతున్నాడు. ఊపిరి అందడం లేదు. ప్రాణాలు శరీరం వదిలిపోవడం లేదు. మరణయాత్ర పడుతున్నాడు. క్రమక్రమంగా కాళ్ళు, చేతులు స్వాధీనం తప్పుతున్నాయి. ఆ సమయంలో అశ్వత్థామ సుయోధను వద్దకు చేరుకున్నాడు. రారాజా, ఈ ధరణీ తలంబంతయు ఏకఛత్రాధిపత్యముగా ఏలిన నీవు ఇలా కటిక నేల మీద పడి పొర్లుతున్నావా? ఏమీ విధి వైపరీత్యం! నీ బలము, దర్పము, ధీరత్వము, నీవు చేసిన గదాయుద్ధ సాధన అవన్నీ నీకు కొరకాకుండా పోయాయా రారాజా? అయినా సుయోధన, నీవు పరమ పవిత్రమైన శమంతక పంచములో ప్రాణాలు విడుస్తున్నావు. నీకు ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. బలరాముని శిష్యుల్లోకెల్లా నీవు అగ్రగణ్యుడు. అలాంటి నిన్ను భీముడు అక్రమంగా పడగొట్టాడు. వాడేం బాగుపడతాడు? వాడి కీర్తి అంతా నాశనం అయిపోదా? సుయోధన, నీవు నన్ను చిన్నప్పటి నుండి చేరదీసి పెంచావు. నాకు కూడు గుడ్డ ఇచ్చి
ఆదరించావు. యజ్ఞములు యాగములు చేయుటకు కావలసిన ధనము సమకూర్చావు. నాకు ఒక కొండంత అండగా నిలిచావు. కానీ ఇప్పుడు నీవు చనిపోతూ ఉంటే నేను బతికి ఉన్నాను. నేను నీకేమి సేవ చేయగలను సుయోధన? సుయోధన, నీవు న్యాయంగా యుద్ధం చేశావు. వీరమరణం పొందుతున్నావు. నీ శత్రువులను హతమార్చి నీ ఆఖరు కోరిక తీర్చే అదృష్టం మాకు దక్కింది. రారాజా, నీవు పుణ్యలోకములకు పోయినప్పుడు నా తండ్రిని చూచి ఆయనతో నా మాటగా చెప్పు. ద్రోణాచార్య, నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన ఆ నీచుడు ధృష్టద్యుమ్నుణ్ణి నీ కుమారుడు అశ్వత్థామ పశువును చంపినట్టు అతి దారుణంగా చంపాడు అని చెప్పు. నా తండ్రిని నాకు మారుగా నీవు కౌగిలించుకో. సుయోధన, ఇప్పటికే వీరస్వర్గమును అలంకరించిన బహిలికుని, సోమదత్తుని, భూరిశ్రవసుని, సైంధవుణ్ణి నేను అడిగినట్టు చెప్పు. అయ్యో సుయోధన, నిన్ను ఈ స్థితిలో చూచిన ఉద్వేగంలో అసలు విషయం మర్చిపోయాను. నిన్న రాత్రిన జరిగిన విషయం చెప్తాను. రారాజా, నీ చెవులకు అమృతోపానమైన పలుకులు చెప్తాను, విను. నేను నిన్న రాత్రి సౌప్తిక వేళ శత్రువుల శిబిరంలోకి ప్రవేశించాను. ముందు ఆ దురాత్ముడు దుష్టధుమ్నుని పశువును చంపినట్టు చంపాను. తరువాత వాడి బంధువునెల్లా కసిదీరా చంపాను. ద్రౌపదీ పుత్రులందరినీ పేరు పేరున చంపాను. పాండవ సైనికులందరినీ ఊచకోత కోశాను. వారి హయములను గజములను నరికాను. వారి శిబిరములన్నీ పీనుగు పెంట చేశాను. కానీ సుయోధన, 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి నా పాలబడలేదు. అపాండవం కాలేదు సుయోధన. నేను అక్కడికి వస్తానని ముందే ఊహించి కృష్ణుడు పాండవులను అక్కడి నుండి తప్పించినట్టున్నాడు. పోనీలే, అందరూ చచ్చిన తర్వాత వాళ్ళు బతికి ఉండి ప్రయోజనం ఏమిటి? రారాజా, నా మామ కృపాచార్యుడు కృతవర్మల తోడు లేకుంటే నాకు ఈ పని సాధ్యమయ్యేది కాదు అని అన్నాడు అశ్వత్థామ సుయోధనుతో. ఆ మాటలు విన్న సుయోధనుడు నోట మాట రావడం లేదు. కానీ ఎలాగో నోరు పెగల్చుకొని ఇలా అన్నారు. అశ్వత్థామ, నాడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికన్నా ఈరోజు మీ ముగ్గురు చేసిన వీరోచిత కార్యం ఎంతో గొప్పది. ఎందుకంటే ఇది చాలా కష్టసాధ్యమైనది. మనం కర్ణుణ్ణి, శల్యుణ్ణి చాలా గొప్ప వాళ్ళమని పొగుడుతాం. కానీ నా అవసాన సమయంలో మీ ముగ్గురే నాకు అత్యంత ప్రీతి కలిగించారు. వారు కూడా చేయలేని కార్యము మీరు నెరవేర్చారు. మీరందరూ సుఖంగా ఉండండి. మరలా అందరం స్వర్గంలో కలుసుకుందాం అని పలికి ప్రాణాలు విడిచాడు. సుయోధను ప్రాణవాయువులు అనంతవాయుల్లో కలిసిపోయాయి. అతని పార్థివ శరీరం మాత్రం దిక్కు లేకుండా నేల మీద పడి ఉంది. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ రారాజు శరీరం చుట్టూ 3 మారు ప్రదక్షిణం చేసి నమస్కరించి అక్కడి నుండి తమ తమ రథములు ఎక్కి వెళ్ళిపోయారు. మరునాడు సూర్యోదయం అయింది. ఈ విషయాలన్నీ చూచిన నేను తమరికి చెప్దామని అక్కడి నుండి మీ వద్దకు వచ్చాను అని సంజయుడు ధృతరాష్ట్రునికి సుయోధన్ని మరణ వృత్తాంతం సవిస్తారంగా వినిపించారు. ఈ విషయం మనకి వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి చెప్పారు. ఆ విషయాన్ని సూత మహర్షి సౌనకాది మహామునులకు నైమిషారణ్యంలో మహాసాత్రయాగ సందర్భంలో వినిపించారు. ఈ విశేషాలు మనకి మహాభారతం సౌప్తిక పర్వం ప్రథమ ఆశ్వాసంలో ఉంటాయి. మూలం శ్రీమద్రాంధ్ర మహాభారతం తేట తెలుగు వచనంలో కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనకి అతిరథ మహారథులు అని ఉంటారు. అందులో అతిరథుల్లో మనకి అశ్వత్థామ
అతిరథుల్లో మనకి కృతవర్మ అదేవిధంగా కృపాచార్యులు వారు ఉంటారు. మహారథుల్లో అశ్వత్థామ ఉంటారు. తర్వాత మహామహారథి అంటే 20,73,60,000 మందితో యుద్ధం చేయగలరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదేవిధంగా దుర్గాదేవి, గణపతి మరియు దేవసేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి. మనకి 3 రధికులు అంటారు వీరిని. ఎవరిని? కృతవర్మ, కృపాచార్యుడు అదేవిధంగా అశ్వత్థామ. అయితే మనకి కృతవర్మ, కృపాచార్యులు వారు అతిరథుల కిందకు వస్తారు. మహారథుల్లో మాత్రం అశ్వత్థామ ఉన్నారు, గమనించగలరు. మన అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే యుద్ధం తర్వాత కౌరవ పక్షంలో జీవించి మిగిలిన ఏకైక యోధుడు ఎవ్వరు? ఈ క్వశ్చన్ యాక్చువల్గా అడగడం వేరే విధంగా అడగాలి. 3 ఉంటారనమాట మనకి. ఏకైక యోధుడు కాదు, 3 ఉంటారు. ఆ 3లో ఒకరు అశ్వత్థామ. ఆ 3 ఎవరు మనం చూసాం కదా, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ. మనకి కృతవర్మ యాదవుల అంతఃకలహాల్లో సాత్వికి చేతిలో మరణిస్తారు. మనకి చిరంజీవులుగా అశ్వత్థామ అదేవిధంగా కృపాచార్యులు వారు ఉంటారు. మనకి చిరంజీవుల్లో మహాభారతం నుంచి 2 ఉంటారు, అశ్వత్థామ అదేవిధంగా కృపాచార్యులు వారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా మనకి అశ్వత్థామల వారు రాబోయేటువంటి ద్వాపర యుగం అంటే 29వ ద్వాపర యుగంలో వేదాలను విభజించి వ్యాసుడిగా మారుతాడు. అదేవిధంగా రాబోయే మన్వంతరం, సూర్య సావర్ణిక మన్వంతరంలో సప్త ఋషుల్లో ఒకరు అశ్వత్థామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.